బీజేపీ యొక్క ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుందా? బండి సంజయ్‌ని తీసుకుపోయి కేంద్రంలో పడేస్తారా? అసలు ఇక్కడ ఈటెలని, డీకేని బెట్టి ఎలా నెట్టుకొస్తారు? కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పిన మాటే నిజమైందా? దీనంతటి వెనక రాజగోపాల్ రెడ్డి పాత్ర ఎంతుంది? ఇవన్నీ చాలా కీలకమైన సబ్జెక్టు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రం మారిపోయే విధంగా స్కెచ్ చేస్తుంది కేంద్ర నాయకత్వం. కొండా విశ్వేశ్వరరెడ్డి మొదట నాయకత్వ మార్పు చాలా అవసరంగా ఉంది అన్న మాటని లీకేజీ రూపంలో ఇచ్చినా, ఆయన్ని ఆ తర్వాత ఎవరు ఇట్లా మాట్లాడొద్దని హెచ్చరించినా కేంద్ర నాయకత్వం తర్వాత రోజుల్లో దీన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. నిజంగా అయితే డీకే అరుణకి అధ్యక్షురాలుగా బాధ్యతలు అప్పగించడానికి కర్ణాటక కాంగ్రెస్ ఎన్నికల గెలుపుకి ఉన్న సంబంధ బాంధవ్యాలు ఏంటి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అయింది. సరే, ఈటల గురించి చాలామందికి తెలుసు. ఎందుకంటే ఆయన ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత ఆయన హుజూరాబాద్ నుంచి తిరిగి గెలిచి ఆయన చరిత్ర చరణం ఆయన మున్నూరు కాపు ప్లస్ రెడ్డి కాంబోలో తన ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఫస్ట్ డీకే అరుణకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది చూసుకుంటే, డీకే అరుణ కాంగ్రెస్ కమ్యూనిటీకి సంబంధించిన ఫ్యామిలీ ఆమె 16 ఏళ్ళ నుంచి కాంగ్రెస్తో అంటకాగిన కుటుంబ సభ్యులతో ఆమె ఇటు తల్లిదండ్రులు కావచ్చు, ఈ తండ్రి కావచ్చు, అటు భర్త, అతని యొక్క సోదరులు, ఇతరులు కావచ్చు, వాళ్ళు కొందరు మావోయిస్టులో కాల్పుల్లో చనిపోయిన ఘటనలు కావచ్చు. ఆమెకి చాలా వైవిధ్యమైన నేపథ్యం ఉంది. ఆమె ఎస్పీకి సమాజ్వాదీ పార్టీకి సంబంధం కూడా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్కి సంబంధం ఉంది. ఈరోజు బీజేపీకి సంబంధం ఉంది. ఈమె క్యాడర్లో అత్యధికులు, ఈమె అభిమానుల్లో అత్యధికులు. ఈమెకి గద్వాల అసెంబ్లీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీ సీటు వరకు అత్యధికులు ఈమె అభిమానుల్లో కావచ్చు, క్యాడర్లో కావచ్చు కాంగ్రెస్ బ్లడ్ ఉంటుంది, కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ తీవ్రంగా పుంజుకోవడంతో ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలోకి వెళ్ళిపోయిన బీజేపీ ఇక్కడ నెంబర్ 2 నుంచి నెంబర్ 3కి పడిపోయిందని మాట్లాడుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ యొక్క రక్తం ప్రవహిస్తున్న, అణువణువున కాంగ్రెస్ రక్తం ప్రవహిస్తున్న అరుణ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని సమర్థవంతంగా పోషించగలరా? ఆమె రేపు వచ్చే రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకురాగలరా? రేవంత్ రెడ్డిని ఇటు తన సైడ్లో ఉన్న రేవంత్ రెడ్డిని ఢీకొని డీకే అరుణ ఒక రెడ్డిగా దీన్ని ఇక్కడ రాష్ట్ర రాజకీయాన్ని లేకపోతే బీజేపీ యొక్క భవిష్యత్తుని సమూలంగా మార్చేయగలరా? ఆమెకున్న ఇవేంటి, ఆమెకున్న శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆమె నిజంగానే అంత సామర్థ్యంగా చేయగలరా అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ ఒక పక్క రాష్ట్ర నాయకత్వం అంటే రెడ్డి కమ్యూనిటీకి బలమైన సోర్స్ ఉంటుంది. ఈ విషయంలో అదొకటి ప్లస్ అవుద్ది. ఆ తర్వాత బండి సంజయ్కి ఈ రోజున ఆయన ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఆయన ఇప్పటి వరకు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఒక విజయవంతమైన ర్యాలీని తీశాడు. బీజేపీలో తర్వాత తరంలో అంటే ఆ రోజుల్లో దత్తాత్రేయ, కిషన్ రెడ్డి వీళ్ళ తర్వాత తరంలో ఇంత విజయవంతమైన ర్యాలీ రన్ చేసిన ప్రెసిడెంట్ మాత్రం బండి సంజయ్గా ఖచ్చితంగా 100కి 50-60 పైన మార్కులు ఇవ్వచ్చు. ఆయన ఒక సీటు ఎమ్మెల్యే సీటుని 3 సీట్లుగా మార్చాడు. మునుగోడులో కూడా కావాల్సింది పొరపాటున ఏదో జస్ట్ మిస్ అయిపోయింది. ఇకపోతే 4 కార్పొరేటర్ స్థానాలని 48 వరకు చేర్చాడు. ఆ తర్వాత చాలా విషయాల్లో బీజేపీని వార్తల్లో నిలిపాడు. అతని యొక్క నోటి మాటల కారణం కావచ్చు, లేకపోతే వ్యూహాత్మక వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే దుందుడుకుతనం కావచ్చు, దూకుడు కావచ్చు, కొన్ని ప్లస్ పాయింట్లు బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని నడపడానికి ఎక్కువ స్కోప్ ఉండే నడిపాడు కూడా. అయితే ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితుల ప్రకారము బండి సంజయ్ ఒక అడుగు వెనక. రేపు రోజుల్లో ఈ రోజున మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎలాంటి ఇది చేశాడంటే, లేదు బీజేపీలో మాలాంటి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉండడానికి పెద్ద గొప్పగా ఉండదు అన్న ధోరణిలో లీకేజీలు ఇవ్వడం, పార్టీ మారే అవకాశాలు ఉన్నాయనడం, ఇవన్నీ బయటకు రావడంతో ఒకసారిగా ఉలిక్కిపడ్డ బీజేపీ అధిష్టానం, లేదు మనం ఇప్పటి వరకు పెద్ద పెద్ద పొజిషన్లో సంఘ పరివారికి సంబంధించిన వాళ్ళు చిరకాలంగా
బీజేపీ లేకపోతే దాని అనుబంధ సంస్థల్లో అంటకాగిన వాళ్ళకి మాత్రమే పెద్ద పెద్ద పొజిషన్లు ఇస్తున్నాం. దీని ద్వారా ఏంటంటే ఇది పరిమితం అయిపోతుంది బీజేపీ యొక్క శక్తి. దీని నుంచి మనం బయటపడాలంటే ఇలా బయట నుంచి వచ్చిన వాళ్ళకే పగ్గాలు అప్పచెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళ ఈ గతంలో వాళ్ళు ప్రాతినిధ్యం వహించిన పార్టీల లోపలికి కూడా బీజేపీని తీసుకెళ్ళాలి అనే ఒకానొక చర్య చేపట్టినట్టుగా ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి డీకే అరుణ గతంలో మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఒకానొక పరిస్థితి. సరే, ఆ తర్వాత బీజేపీలో చేరిన తర్వాత ఆమెకి ఇట్లాంటి ఒక నేషనల్ లెవెల్లో ఒక పదవి, రాజకీయ పార్టీ పదవి రావడం ఇవన్నీ జరిగినాయి కాదంటలా. కానీ ఆమె ఒక క్రౌడ్ పుల్లరైనా మహిళగా, రెడ్డిగా, గతంలో సమాజ్వాదీ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిగా ఆమె ఇంతమందిని కూడా తీసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళగలరా? అయితే ఆమె తన రాజకీయ జీవితంలో ఎన్నో మంత్రి పదవులను పోషించారు. ఆ తర్వాత పాదయాత్రలు చేసి కొన్ని సమస్యల్ని తీర్చారు. లైమ్లైట్లోకి వచ్చేలాంటి రాజకీయాలను చేయగలిగారు కాదనలేదు. కానీ ఆమెకి అంత కెపాసిటీ ఉంది, బీజేపీ పగ్గాలు అప్పగించే అంత కెపాసిటీ ఉందా? ఎలా వీటిని చూసి మీరు ఒక నిర్ణయానికి వస్తారనేది కూడా ఇక్కడ ఒక సబ్జెక్టే. ఇప్పటి వరకు ఆమె కాంగ్రెస్ నుంచి మంత్రిగా ఉండి వైఎస్ హయాంలో క్యాబినెట్ మినిస్టర్, రోసే హయాంలో క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నమాట వాస్తవం. ఆమెకి మంత్రి పదవి అనుభవించిన ఒక జ్ఞానం ఉంది, అనుభవం ఉంది. అయితే ఇవన్నిటితో ఆమె రేపటి రోజున కేసీఆర్ని ఢీ కొట్టగలిగి కాంగ్రెస్ని పక్కకు దోసి ఇక్కడ వరకు రాగలిగిన సామర్థ్యం ఉందా అనేది ఒక సబ్జెక్ట్. అయితే ఇప్పుడు ఈటలకి ప్రచార కమిటీ సారథి బాధ్యత, అంటే ఈయనకి ఇంతకుముందు చేరికల కమిటీ అని ప్రపంచంలో ఎక్కడా లేని ఒక కమిటీ వేసి దానికి బాధ్యతలు అప్పచెప్పడం, పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి, జూపల్లి కృష్ణారావు వీళ్ళందరినీ తీసుకొచ్చి పార్టీలో చేర్చమని ఈయన్ని పంపడం, వాళ్ళే నన్ను తిరిగి మేము చేరబోయే పార్టీలోకి రెండని వాళ్ళు ఆహ్వానించారని ఈయన చెప్పుకొని బాధపడడం అనేది ఒక నిజంగా చెప్పాలంటే ఒక అసమర్థుడి యొక్క ప్రేలాపన. అది సమర్థుడు అయితే వాళ్ళు లాగేస్తాడు లోపలికి అంతే, కానీ ఆయన చేయలేకపోయాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున రేపటి రోజున బీజేపీకి ప్రచార సారథిగా ఉండి స్టార్ క్యాంపెయినర్గా ఉండి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమానంగా కాంగ్రెస్ని ఆయన ఎలా డీల్ చేశాడో, హెడ్డింగ్ చేశాడో ఏది ప్రచారంలో, ఈయన అలా చేయగలడా? ఈయనకు అంత సామర్థ్యం ఉందా అని చూస్తే ఈటల రాజేందర్ ఇప్పటివరకు 6-7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, మంత్రి పదవుల్ని చేశాడు. బీఆర్ఎస్లో చాలా కీలకమైన వ్యక్తులతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మొన్న కేసీఆర్ కూడా ఈటల రాజేందర్ని ఒకనొక సానుకూలంగా మాట్లాడిన పరిస్థితులు. ఆ మాటకు వస్తే ఈటల రాజేందర్ బీజేపీలో కోవర్ట్ అన్న మాట కూడా ఉంది. ఇవన్నీ చాలా మాటలు ఉన్నాయి. ఈటల రాజేందర్ తిరిగి బీఆర్ఎస్కి జంప్ కొట్టినా కొట్టొచ్చని కూడా అన్నారు. అయితే ఈటల రాజేందర్ యొక్క కెపాసిటీ ప్రచార కమిటీ సారథిగా ఆయన ఎంత మాత్రం విజయవంతం కాగలడు అనేది కూడా ఒక క్వశ్చన్. ఇప్పటి వరకు ఆయన తన సొంత శక్తితో హుజూరాబాద్ని గెలిచాడు, గొప్ప విషయం. అంటే మొన్నటి వరకు ఆయన కేసీఆర్ మేనియాలో పడి కొట్టుకుపోకుండా బయటకు వచ్చి సొంతంగా గెలిచాడు. రాజగోపాల్ రెడ్డి లాగా చేతులు ఎత్తేయలేదు. ఈ విషయంలో ఆయనకి ప్లస్ మార్కులు వేయచ్చు. రెండో పాయింట్ ఏంటంటే, ఈయనకి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే తన భార్య జమునారెడ్డి, పిల్లలు కూడా మున్నూరు కాపు వర్సెస్ రెడ్డి కమ్యూనిటీతో పుట్టిన వాళ్ళు. అంటే ఈయనకి రెడ్డి ఓటు బ్యాంక్ కూడా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే మున్నూరు కాపు ఓట్లు ఎట్లాగో వస్తాయి. ఇకపోతే ఇంకా ఏమేమి ఉన్నాయి ఈయన ప్లస్ పాయింట్లు అంటే, సుదీర్ఘకాలంగా ఇటు రాజకీయాలతో పాటు అటు హ్యాచరీ రంగంలో కూడా పట్టున్న వ్యక్తి. వ్యాపారాన్ని కూడా వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని, సామ్రాజ్యాన్ని కూడా ఈయన గొప్పగా నిర్మించగలిగాడు. అలాగే పార్టీని కూడా నిర్మించగలడా అనేది రేపటి రోజు తేలాల్సి ఉంది. ఒకవేళ బీజేపీ ప్రతిపక్షం అయితే ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి హేమాహేమిని ఢీకొట్టినట్టు టీఆర్ఎస్ తరఫున ఆ రోజుల్లో రేపటి రోజున ఈటెల అలా ఢీకొట్టగలడా? ఇవన్నీ కూడా రేపు మనం ఎదురు చూడాల్సిన ఒకనొక సమాధానాలు. ఇకపోతే కేంద్ర మంత్రిగా బండి సంజయ్, ఇప్పటివరకు బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఎంపీగా బాగా లైమ్లైట్లోకి వెంటనే వచ్చాడు. అప్పటి వరకు ఈయన ఎవరో తెలియదు. ఆయన కరీంనగర్లో గెలిచిన లెజెండరీ విక్టరీకి ప్రతిగా కొత్త తరాన్ని తయారు చేయాలన్న ఆలోచనతో
సెంట్రల్ బీజేపీ, స్టేట్ బీజేపీకి ఒక తలకాయని మార్చాలన్న ఉద్దేశంతో ఈయనకి అధ్యక్ష పదవులు ఇవ్వడం, ఆ పదవిని ఆయన సమర్థవంతంగా చేసిన పరిస్థితి మనకు కనిపించింది. అందరూ చూసే ఉంటారు. కట్ చేస్తే బండి సంజయ్ కేంద్ర మంత్రిగా వెళ్ళి ఒక మరుగునికి వెళ్ళిపోవడం వల్ల యూజ్ ఉందా అంటే, ఇప్పుడు బీజేపీ ఇంతుంటే బయట నుంచి రావాల్సిన వాళ్ళు ఇంతమంది ఉంటే, ఈ ఇంతమంది యొక్క ప్రభావము గత కొంతకాలంగా బీజేపీలో స్థిరంగా ఉన్న వాళ్ళ మీద పడింది అనడానికి బండి సంజయ్ ఒక ఉదాహరణ. బండి సంజయ్ అనేవాడు రేపటి రోజుల్లో బయట పార్టీ నుంచి రాబోయే చాలామంది, ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి, అరుణ, ఈటల రాజగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళంతా ఏంటంటే ఇంకా చాలామంది బయట నుంచి రావాలి, ఆపరేషన్ ఆకర్ష్ మనం ప్రవేశపెట్టాలి అంటే ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్న వాళ్ళ చేతుల్లో పార్టీ ఉండడం వల్ల వీళ్ళకి ఊపిరాడదు, కాబట్టి వీళ్ళని మార్చాల్సిందే అని కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు బాటంగా చెప్పినా, లోపల చాలామంది పోయి పైన అధిష్టానానికి విన్నవించుకున్నా ఇవన్నీ ఫలించినట్టు బీజేపీ తన స్ట్రాటజీని మార్చుకున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. గతంలో ఇలా ఉండకపోయేది. బీజేపీ లోపలికి బయట పార్టీల నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా బాధపడేవాళ్ళు. అక్కడ ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటుంది, ఆర్ఎస్ఎస్ యొక్క పరిణామ క్రమాలు ఉంటాయి, ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతాలను అకలింపు చేసుకోవాలి. ఇవన్నీ వాళ్ళకు చాలా చిరాకుగాను, ఇబ్బందిగాను, గొట్టుగాను ఉండేవి. కానీ ఇప్పుడు బీజేపీయే సరళీకృత విధానాలను తీసుకొచ్చేసినట్టుగా కనిపిస్తుంది. గెలవాలంటే మనం మారాల్సిందే, మన మడికట్టుని పక్కన పెట్టాల్సిందే అన్న ఏరియాలో బీజేపీ ఆలోచిస్తోంది. కర్ణాటక ఫలితం బీజేపీ కేంద్ర నాయకత్వానికి బలంగా తగిలినట్టు కనిపిస్తోంది. ఆ దిశగా బీజేపీ చాలా తీవ్రమైన మార్పులను తీసుకురావడంతో పాటు బయట నుంచి వచ్చిన వాళ్ళకి మేము అధిక ప్రాధాన్యతను ఇవ్వబోతున్నాం, బయట పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి అధిక ప్రాధాన్యతను ఇవ్వబోతున్నాం అని చెప్పేసి సంకేతాలను పంపిస్తుంది. ఇదే కాంగ్రెస్లో రేవంత్ రెడ్డిని టీడీపీ నుంచి తీసుకొస్తే విహెచ్ లాంటి సీనియర్లు వాడెవడో వచ్చిన గొట్టంగాడు ఈ రోజున కొత్తగా వచ్చిన వాడు మా మీద అధికారం చెలాయించడమా అని చెప్పి మాట్లాడడము, చాలా తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడం, ఇవన్నీ మనం చూసే ఉంటాం. కానీ క్రమశిక్షణ కలిగిన పార్టీగా చెప్పుకునే బీజేపీలో అలాంటి పరిస్థితి ఉంటుందా అని చూస్తే ఉండకపోవచ్చు. కాంగ్రెస్ అంతా బరితెగించదు బీజేపీలో ఉన్న లోపల క్యాడర్. ఎలాగైనా సరే మనం విజయం సాధించాలన్న ధోరణితోనే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇది సాధ్యమే, ఇవన్నీ జరిగే పరిస్థితులే ఉన్నాయని చెప్పి మనకి ఇక్కడ తెలుస్తుంది. దట్స్ ఇట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.